జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కంచి పరమాచార్య గారు చెప్పిన చాలా పవర్ఫుల్ మంత్రము అండి. ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదో పెళ్ళిళ్ళు అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక ప్రతినిత్యము కూడా భక్తి శ్రద్ధలతో పఠిస్తే తప్పకుండా మీకు పెళ్ళిళ్ళు అనేవి జరుగుతాయండి. అలాగే చాలామంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా పోతుంది. ఈ రోజుల్లో ఒకరి మీద ఒకరికి కోపాలు ఈగోలు పెరిగిపోయి నువ్వెంత అనే స్థాయికి వెళ్ళిపోయి డబ్బుల కోసం కూడా ఎవరూ ఆలోచించకుండాను, పిల్లల గురించి కూడా ఆలోచించకుండాను, ఏమీ ఆలోచించకుండా తెగదెంపులు చేసుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు. ఒకరి మీద ఒకరికి ఈగోలు ఎక్కువైపోతున్నాయి. నువ్వెంత అనే స్థితికి వచ్చేస్తున్నారండి. ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ కలవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని కనుక మీరు మనస్ఫూర్తిగా జపిస్తే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు అంతటి పవిత్రమైన మహాశక్తివంతమైన మంత్రము అంటే ఇది లలితా సహస్రనామాల్లోని ఉన్న అమ్మవారి నామాలండి. ఈ నామాలకి అంతటి శక్తి అనేది ఉంది. అయితే మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా 21 ప్రదక్షిణాలు చేసి ఈ మంత్రాన్ని 21 సార్లు చదవండి. వీలుంటే అమ్మవారి గుళ్ళో దీపాన్ని కూడా వెలిగించండి. తప్పకుండా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది. చాలామందికి పెళ్ళిళ్ళు కుదిరిన ఏదో ఒక దాని వల్ల అవి మధ్యలోనే ఆగిపోయి వాళ్ళ యొక్క పెళ్ళి అవ్వకుండా ఆగిపోతూ ఉంటాయి. దానికి రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏది కారణమైనా సరే ఆ కారణాలన్నీ తొలగి వాళ్ళ యొక్క మ్యారేజ్లు అవ్వాలన్నా, ప్రేమించుకున్న వారి యొక్క పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, అలాగే ప్రేమించుకున్న వారు కూడా విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కానీ అప్పుడు చేసుకోలేని స్థితిలో ఉంటూ ఉంటారు. ఇలా మీ పరిస్థితి ఏదైనా సరే, పెళ్ళిళ్ళు జరగాలన్నా సరే, భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత అనేది మీకు కలగాలి అన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి. మన దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి తప్పకుండా రోజు వెళ్ళాలి. ఏ అమ్మవారైనా పర్వాలేదు. అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మీరు ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. 21 ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా 21 రోజుల్లో గొప్ప అద్భుతాలు అనేవి మీరు చూస్తారు. ఆ మంత్రం ఏమిటంటే, పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య సర్మదా శంభుమోహిని. పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య సర్మదా శంభుమోహిని. పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్య సర్మదా శంభుమోహిని అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు రోజు చదువుతూ ఉండండి. తప్పకుండా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి గడియ అనేది త్వరగా వస్తుంది. అలాగే మీరు భార్యాభర్తలు ఎవరైతే గొడవలై విడిపోయి ఉంటారో మళ్ళీ కలవాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతుంది. ఈ మంత్రానికి అంతటి శక్తి అనేది ఉందండి. నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా కూడా తప్పకుండా జరిగి తీరుతుంది. నమ్మకంతో ప్రయత్నించండి, మీ కోరికల్ని నెరవేర్చుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం సాయిరామ్ డివోషనల్ టిప్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.